తమిళనాడు రాష్ట్రంలోని కూనూరులో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. అటవీ ప్రాంతం నుంచి వచ్చి కాఫీ తోటల్లోకి వచ్చిన ఏనుగుల గుంపు కాఫీ తోటలను ధ్వంసం చేశాయి. ఆ విషయం తెలుసుకున్న స్థానికులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన ఫారెస్ట్ ఆఫీసర్స్ ఏనుగుల గుంపును కాఫీ తోటల నుంచి తరిమివేశారు. దాదాపు 5 కిలోమీటర్ల దూరంలో సమీప అటవీ ప్రాంతాల్లోకి వెళ్లేలా వాటిని తరిమారు. తమిళనాడు రాష్ట్రంలోని కూనూరులో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టిస్తోంది. అటవీ ప్రాంతం నుంచి వచ్చి కాఫీ తోటల్లోకి వచ్చిన ఏనుగుల గుంపు కాఫీ తోటలను ధ్వంసం చేశాయి. ఆ విషయం తెలుసుకున్న స్థానికులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన ఫారెస్ట్ ఆఫీసర్స్ ఏనుగుల గుంపును కాఫీ తోటల నుంచి తరిమారు. దాదాపు 5 కిలోమీటర్ల దూరంలో సమీప అటవీ ప్రాంతాల్లోకి వెళ్లేలా వాటిని తరిమివేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి మూర్తి అందుబాటులో ఉన్నారు. మూర్తి, కార్తీక్ తమిళనాడు రాష్ట్రంలో కూనూరు సమీపంలో కాఫీ తోటల పైన ఏనుగుల గుంపు దాడి చేయడంతో స్థానికంగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా భయాందోళనకు గురయ్యారు. స్థానికంగా ఈ యొక్క ఏనుగుల గుంపు గత నెల రోజులుగా స్థానిక పరిసర ప్రాంతాలపైన దాడులు చేస్తూ ఉన్నాయి. మామిడి తోటలతో పాటు ఈ యొక్క స్థానికంగా పనిచేసేటువంటి కాఫీ తోటల పైన ఎక్కువగా వచ్చి దాడి చేస్తుండడంతో కాఫీ తోటల నిర్వాహకులు ఈ యొక్క ఘటనతో బెంబేలెత్తిపోయారు. ఈ నేపథ్యంలోనే స్థానికంగా ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించడంతో ఎలిఫెంట్ ట్రాక్టర్స్ సహాయంతో వాటిని దట్టమైనటువంటి అటవీ ప్రాంతంలోకి తరివేటువంటి ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అవి కాఫీ తోటలలో చాలా చోట్ల ధ్వంసం చేయడంతో రైతులంతా కూడా యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గడిచిన 2 నెలలుగా కాఫీ తోటల్లోకి వచ్చి ఏనుగులు గుంపులుగా వచ్చి ధ్వంసం చేస్తూ ఉండడంతో ఈ ప్రాంతంలో రైతులు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. గడిచిన 2 నెలలుగా ఇదే పరిస్థితి ఉండడంతో ఎలిఫెంట్ ట్రాక్టర్స్ సహాయంతో వాటిని లోపల దట్టమైన అటవీ ప్రాంతంలోకి తరిమేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు.